కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగరీసుని జ్ఞానబోధ. చాతుర్మాస వ్రత ఫలితం. పురంజయుని విజయం. ఏది నేను, ఏది ఆత్మ, ఏది కర్మ అనే సందేహాలను దివ్యపురుషుడు వ్యక్తం చేయడంతో ఆయనకి అంగీరసుడు జ్ఞానబోధ చేస్తాడు. ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ. పంచభూతాల ఆధారంగా ఏర్పడినదే శరీరం. ప్రాణాలు, ఇంద్రియాలు, మనసు ఇవేమీ కూడా ఆత్మ కాదు. ఏది శరీరం కాకుండా మిగిలినది నీకు అనిపిస్తుందో అదే ఆత్మ. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనేది శరీరం అయితే నేను కానిదే ఆత్మ. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకొని కర్మబంధాల నుంచి విముక్తిని పొందాలి. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ కూడా ఫలించదు. బ్రాహ్మణులు అనునిత్యం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానము, జపము, ధ్యానము, సంధ్యావందనము, అర్చన చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. గ్రహణ కాలంలోనూ తప్పనిసరిగా స్నానమాచరించాలి. బ్రాహ్మణుడై ఉండి ఉదయాన్నే స్నానం చేయకపోతే అనేక పాపాలను మోయవలసి వస్తుంది. నరకలోకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయకుండా అసలే ఉండకూడదు. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, కార్తీక మాసమును మించిన మాసము లేదు. స్వధర్మాన్ని, కర్మని ఆచరించేవాడు, కార్తీక మాసంలో దామోదరుడిని పూజించేవారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఆషాఢంలో యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల్ని చాతుర్మాస వ్రతంగా చెప్తారు. ఈ సమయంలో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వారు విష్ణులోకానికి చేరుకుంటారు. అందుకు ఉదాహరణగా అంగరీసుడు ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు. భూలోకంలోని పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. భూలోకంలో ఆచార వ్యవహారాలు నశిస్తున్నాయని, జ్ఞానులు సైతం విషయ వ్యామోహాలకు చిక్కి సుఖాల కోసం తాపత్రయపడుతున్నారని అంటాడు. భూలోకవాసులు ఎలా వాటి నుండి విముక్తులవుతారో అర్థం కావటం లేదని చెప్తారు. దాంతో పరిస్థితిని పరిశీలించడానికి లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల వేషధారణలో భూలోకానికి వెళ్తారు. అక్కడ వారికి అనేక అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞానసిద్ధుడు అనే ఋషి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకాన సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి ఆ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు. స్వామి, సమస్త జీవులకు ఆధారమే నీవు, పురాణాల సారమే నీవు. మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. ఎంతోమంది భక్తులు నీ నామస్మరణ మాత్రం చేతనే ఉద్ధరించబడ్డారు. అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. తనకి వైకుంఠ ప్రాప్తిని కలిగించమని కోరుతాడు. అందుకు శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు. వైకుంఠ ప్రాప్తి కావాలంటే చాతుర్మాస వ్రతం చేపట్టమని చెప్తాడు. తాను లక్ష్మీదేవి సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నుంచి పాలకడలి నిద్రించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కుంటాను. ఆ సమయంలో తనని ఆరాధించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అందువల్ల చాతుర్మాస దీక్షను చేపట్టి ఆ తర్వాత తన సాన్నిధ్యాన్ని చేరుకోమని స్వామి సెలవిస్తారు. ఆ తర్వాత కార్తీక మహత్యాన్ని గురించి జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. త్రేతాయుగంలో సూర్యవంశరాజైన పురంజయుడు గురించి ప్రస్తావిస్తాడు. పురంజయుడు మహాబలవంతుడు. తన పరాక్రమాన్ని చూసుకొని ఆయన మిడిసిపడుతూ ఉంటాడు. సాధు సజ్జనుల విషయంలోనూ అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆశ్రితుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన బ్రాహ్మణ ద్వేషి. అందువలన వారిని తక్కువగా చులకనగా చూస్తూ ఉంటాడు. ఇలా ఆయన ధోరణి మితిమీరిపోతుంది. ప్రజలంతా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడే ఏ రాజునైనా తేలికగా ఎదుర్కోవచ్చునని శత్రురాజులు భావిస్తారు. ఒక పథకం ప్రకారం శత్రురాజులంతా ఏకమై పురంజయుడిపై దండెత్తుతారు. ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకొని శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటాడు. పురంజయుడు తనపై దండెత్తి వచ్చిన కాంబోజరాజును, ఆయనకి మద్దతుగా నిలిచిన రాజులను ఎదుర్కొంటాడు. 2 వర్గాల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ఇరువైపులా ఉన్న సైన్యం నేల కూలుతుంటారు. ఏనుగులు, గుర్రాలు కూడా కుప్పకూలిపోతూ ఉంటాయి. పురంజయుడు, కాంబోజరాజు ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉంటారు. ఇద్దరి శరీరం కూడా రక్తసిక్తమవుతుంది. పురంజయుడు నీరసించిపోతాడు.
కాంబోజరాజు మాత్రం మరింతగా విజృంభిస్తూ ఉంటాడు. ఇక కాంబోజరాజును ఎదుర్కొనే శక్తి లేకపోవడంతో యుద్ధభూమి నుంచి పురంజయుడు పారిపోతాడు. నేరుగా అయోధ్యలోని తన అంతఃపురానికి చేరుకుంటాడు. తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటాడు. జరిగిన యుద్ధం తాలూకు సంఘటనలు ఆయన కళ్ళ ముందు కదులాడుతాయి. దాంతో యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం ఆయనకి అవమానంగా అనిపిస్తుంది. దాంతో ఆయన మనసు ఆవేదనతో నిండిపోతుంది. ఆయనతో ఎంతో చనువుగా ఉండే ఆస్థాన పురోహితుడు సుశీలుడు అక్కడికి వస్తాడు. యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం గురించి ఆలోచన చేయవద్దని, మరుసటి రోజున శత్రువులను ఎలా ఎదిరించాలనే విషయాన్ని గురించిన ఆలోచన చేయమని చెప్తాడు. యుద్ధంలో ఆయన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మాచరణ చేయకపోవడమే, దైవానుగ్రహం లేకపోవడం అని చెప్తాడు. దైవానుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువును సేవించమని అంటాడు. అది కార్తీక పౌర్ణమి కావడం వలన దీపమాలికలు వెలిగించి కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెప్తాడు. సుశీలుడు చెప్పినట్లుగానే ఆ క్షణం నుంచే ఆయన తన అహంభావాన్ని వదిలేస్తాడు. దైవబలమే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు. కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. బంగారు విష్ణుమూర్తి ప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహిస్తాడు. భగవంతుని పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి రోజు యుద్ధానికి వెళ్తాడు. కాంబోజరాజుపై విరుచుకుపడతాడు. దైవబలం కారణంగా పురంజయుడి దాటికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు. అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు దానధర్మాలు చేస్తూ ప్రజలను ఎంతో ప్రేమతో పరిపాలిస్తాడు. అంత్యకాలంలో శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ వైకుంఠానికి చేరుకుంటాడు. కార్తీక పురాణం 17వ అధ్యాయం సమాప్తం.